శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ వారి చరిత్ర మనం చదువుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. శ్రీ అక్కలకోట మహారాజ్ వారి చరిత్ర, అధ్యాయం 4. స్వామికి రాజులన్నా పేదలన్నా ఒక్కటే, ఎక్కువ తక్కువ లేవు. అందరూ భగవంతుని ముందు సేవకులే. స్వామికి ఏంటంటే రాజులన్నా పేదలన్నా ఒక్కటే, అందరినీ ఆయన సమానంగానే చూసేవారు. ఎక్కువ తక్కువలు ఆయనకి లేవు. అందరూ భగవంతుని ముందు సేవకులే. అంటే స్వామి అనే కాదు, అసలు భగవంతుడికి అందరూ ఒక్కటే అన్నమాట. భగవంతుని ముందు అందరూ సేవకులే. అటువంటి మానవులకు తాము దైవస్వరూపులుగా కొలిచేవారి ముందు ఆడంబరాలతో విర్రవీగడం తగని పని. అలాంటి మానవులకు తాము దైవస్వరూపులుగా కొలిచేవారి ముందు ఆడంబరాలతో విర్రవీగడం తగని పని. అలాంటి మహాత్ముల ముందు అంటే ఎక్కువ తక్కువలు కూడా లేవు. ఎక్కువ తక్కువలుగా చూడరు. రాజులన్నా పేదలన్నా ఒకటే. అలాంటి మహాత్ముల ముందు, అలాంటి వారి ముందు ఆడంబరాలతో విర్రవీగడం తగని పని అన్నమాట. అంటే ఆడంబరాలతో మహాత్ముల ముందు ఉండకూడదు అని చెప్పడం అన్నమాట అండి. బైబిల్లో యేసుక్రీస్తును రాజులకు రాజు అంటే కింగ్ ఆఫ్ కింగ్స్ అని పేర్కొన్నారు. ఆయనే పెద్ద కింగ్ అనమాట. ఆయన ముందు ఇంకా కింగ్ అనేవాళ్ళు ఎవరు ఉండరు. అలాగే అంటే మహాత్ములే పెద్ద కింగ్, ఇంకా కింగ్ ఆఫ్ కింగ్స్. అది ఆ బిరుదు మహాత్ములందరికీ వర్తిస్తుంది. శ్రీ స్వామికి ఆ బిరుదు ఎంత సంపూర్ణంగా వర్తిస్తుందో ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. అక్కలకోట సంస్థానపు రాజైన మాలోజీరావు భాంస్లే స్వామికి భక్తుడు. అక్కలకోట రాజైన మాలోజీరావు భాంస్లే స్వామికి భక్తుడు అనమాట. అప్పుడప్పుడు స్వామి కూడా స్వేచ్ఛగా రాజభవనంలోకి వెళ్ళి వస్తుండేవారు. అప్పుడప్పుడు స్వామి కూడా హాయిగా యథేచ్ఛగా స్వామి రాజభవనంలోకి వెళ్ళి వస్తుండేవారు అనమాట. ఎందుకంటే స్వామికి అతను భక్తుడు అనమాట. రాజు కూడా స్వామి దర్శనానికి చోళప్ప మఠానికి వస్తుండేవాడు. స్వామి కూడా చోళప్ప మఠానికి వెళ్ళొస్తుండేవాడు అన్నమాట. ఒకసారి రాజు తన జన్మదినాన్న స్వామి దర్శనానికి రాజలాంఛనాలతోటి బయలుదేరాడు. కిరీటం, కవచం, కుండలాలు ధరించి ఏనుగునెక్కి భటులతోనూ సైన్యంతోనూ రాణులతోనూ చోళప్ప మఠం చేరి స్వామి ముందు నుంచుని నమస్కరించాడు. ఒకసారి రాజు తన జన్మదినం రోజు స్వామి దర్శనానికి బాగా రాజలాంఛనాలతో బయలుదేరాట. అంటే రాజలాంఛనాలు అంటే తెలుసు కదండి. రాజుకుండే లాంఛనాలు ఎలా ఉంటాయో వాటితో మంచి వైభవంతో చోళప్ప మఠానికి వచ్చేట. స్వామి దగ్గరికి మంచి కిరీటం ధరించట, అంతా నగలన్నీ ధరించట, కవచం పెట్టుకున్నట్ట, కుండలాలు మొదలైనవన్నీ ధరించట, బాగా ఆభరణాలన్నీ ధరించట, ఏనుగెక్కేట, భటులతోనూ సైన్యంతోనూ తనొక్క రాణులతోనూ, ఒక రాణి కదా ఎంతమంది రాణులు ఉంటే వాళ్ళ రాణులతోనూ అందరినీ వేసుకుని చోళప్ప మఠం చేరట. స్వామి ముందు నుంచొని నమస్కరించట. ఈ ఆడంబరాలు స్వామికి నచ్చలేదు. అంత ఆడంబరాలతోటి స్వామి దగ్గరికి వచ్చేట. ఆ ఆడంబరాలు ఏమీ స్వామికి నచ్చలేట. కన్నెత్తైనా చూడకుండా మౌనంగా కూర్చున్నారు. స్వామి అసలు కన్నెత్తి కూడా అతన్ని చూడకుండా మౌనంగా కూర్చున్నారట. అప్పుడు స్వామి దృష్టిని ఆకర్షించడానికి ఆయన పాదాల వైపు వంగాడు రాజు. అప్పుడు ఏంటి స్వామి చూడట్లేదు అని చెప్పేసి స్వామి దృష్టిని ఎలాగైనా ఆకర్షించాలని చెప్పేసి స్వామి పాదాల వైపు వంగాట రాజు. స్వామి ఉగ్రుడై బలంగా చెంప మీద ఒక దెబ్బ కొట్టారట. వెంటనే స్వామి ఉగ్రుడైపోయారట. అయిపోయి బలంగా చెంప మీద ఒక దెబ్బ కొట్టారట. ఆ దెబ్బకు కిరీటం పోయి 20 అడుగుల దూరంలో పడింది. ఆ చెంప దెబ్బకు ఒక్కసారిగా ఆ కిరీటం వెళ్ళి 20 అడుగుల దూరంలో పడింట. ఆ కిరీటం కూడా పెట్టుకుని వచ్చాడు కదండి. ఆ కిరీటం వెళ్ళి ఆ దెబ్బకి 20 అడుగుల దూరంలో పడిందిట.
నిశ్చేష్టుడై నివ్వెరపోయి రాజు చెంప నిమురుకుంటూ కూర్చున్నాడు. స్వామి అన్నారు, నీ రాజరిక నీ భవనంలోనూ నీ దర్బార్లోనూ సరిపోతుంది, ఇక్కడ అవసరం లేదు. ఇటువంటి చదరంగంలో రాజుల వంటి రాజులను ఎంతమందిని కావాలంటే అంతమందిని చేయగలం అన్నారట. అప్పటి నుంచి రాజు తన పల్లకిని 2-3 పర్లాంగుల దూరంలో ఆపి కాలినడకన స్వామి సన్నిధికి చేరేవాడు. అప్పటి నుంచి చూడండి, అప్పటి నుంచి రాజు తన తప్పు గ్రహించాడు. అలా ఎప్పుడు రాజలాంఛనాలతోటి స్వామి దగ్గరికి అలా రాకూడదని గ్రహించుకుని అప్పటి నుంచి రాజు తన పల్లకిని 2-3 పర్లాంగుల దూరంలో ఆపి కాలినడకన స్వామి సన్నిధికి చేరేవాట. మనం కట్టిస్తుంది కూడా స్వామి దగ్గర, బాబా దగ్గర తెలుసు కదండి, అలా ఉంది చూడండి, అట్లా పోలి ఉంది. కాకపోతే ఇక్కడ చెంపదెబ్బ కొట్టి మరీ చెప్పారు బాబా. వేషభాషల్లో నిరాడంబరంగా ఉండేవాడు. అప్పటి నుంచి ఇంకా వేషభాషల్లో కూడా చాలా నిరాడంబరాన్ని అతను పాటించాడట. అంటే అతనిలో కూడా పరివర్తనాన్ని తీసుకొచ్చారనమాట స్వామి. ఆయన మనసులో సంతతి కావాలనే కోరిక ఉండేది. కోరిన ప్రకారం కొంతకాలానికి అతని భార్య గర్భవతి అయ్యింది. ఆయన మనసులో అతనికి సంతానం లేదండి. ఆ రాజుగారికి అతనికి సంతతి కావాలనే కోరిక ఉండేది. కోరిన ప్రకారం కొంతకాలానికి అతని భార్య గర్భవతి కూడా అయిందిట. తనకి పుట్టనున్నది కొడుకా కూతురా అన్న సందేహం అతని వెంటాడేది. సరే, బాగానే ఉంది, అతనికి సంతతి కావాలని ఉండేది. అతని భార్య కూడా గర్భవతి అయింది. అతనికి కొడుకా కూతురా అనే సందేహం మాత్రం అతని వెంటాడేదట. ఒకరోజు స్వామి తనకి గాజులు కావాలని అడగడం, తర్వాత పొయ్యి ముందు కూర్చోవడం చూసి తనకు పుట్టనున్నది కూతురేనని నిర్ణయించుకున్నాడు. కొంతకాలానికి ఏమైందిట, ఒక రోజున అతనికి సందేహంగా ఉండేట కొడుకా కూతురా అని. ఒకరోజు స్వామి తనకు గాజులు కావాలని అడిగారట ఇతన్ని. తర్వాత పొయ్యి ముందు కూర్చోవడం ఇవన్నీ చూసి తనకు పుట్టనున్నది కూతురేనని అతనికి అర్థమైందిట. అందుకు కొంచెం బాధపడ్డాడు కూడాను. అయ్యో, కొడుకు పుట్ట రాజు కదండి, తన తర్వాత రాజ్యానికి రాజు కావాలి కదా, అందుకని చెప్పి కొంచెం బాధపడ్డాడు కూడా అంట. అప్పుడు ఒకరోజు స్వామి ఫిరంగి గుండు వత్తికి నిప్పు పెట్టండి అని కేక వేశారట. తన మనోభీష్టాన్ని అనుసరించి స్వామి తనకు మగబిడ్డను అనుగ్రహించారని రాజు సంతోషించాడు. తర్వాత ఒకరోజు స్వామి ఏం చెప్పారట, ఫిరంగి గుండు ఒత్తికి నిప్పు పెట్టండి అంటే యుద్ధం చేస్తున్నట్టు అనమాట అని కేక వేశారట. తన మనోభీష్టాన్ని అనుసరించి స్వామి తనకు మగబిడ్డను అనుగ్రహించారని రాజు సంతోషించాడు. అనుకున్నట్టే కొడుకు పుట్టాడు. మార్చారనమాట అండి స్వామి ఇతని రాతను. బాధపడ్డాడు కదా, అందుకని ఇతని రాతని స్వామి మార్చారనమాట. స్వామి చెప్పినట్లే ఆ శుభవార్తను అనుకున్నట్టు కొడుకు పుట్టాడు అనమాట. స్వామి చెప్పినట్లే శుభవార్తను లోకానికి వెల్లడి చేయడానికి ఫిరంగులు పేల్చి ఊరిలోని ప్రతి వ్యక్తికి తానే స్వయంగా కలకండ పంచాడు స్వామిని. అందుకే లోకానికి వెల్లడి చేయడానికి అలాగే ఫిరంగులు పేల్చి ఊరిలోని ప్రతి వ్యక్తికి తానే స్వయంగా కలకండ పంచారనమాట అండి. స్వామి తన భక్తులకు అంటే అతన్ని సంస్కరించారు, అతని మనోభీష్టాన్ని కూడా నెరవేర్చారనమాట స్వామి. చూడండి ఎంత కరుణో. ఆయన అంత కోపంగా ఉన్నట్టు అనిపించిందే కానీ అతను ఎంతవరకు సంస్కరించాలో అంతవరకే ఆయనలో రుద్రాంశం ప్రకటమైంది. మిగతా అంతా ఎంత కరుణో చూడండి. పిల్లలు లేని అతనికి పిల్లల్ని ఆ వంశోద్ధారకుడిని అతనికి ప్రసాదించారు. అయ్యో, ఆడపిల్ల అనుకునేసరికి రాజు కదండి, మరి అతని తర్వాత కావాలి కదా, అది నిలబడాలి కదా, అందుకని మళ్ళీ కొడుకుని ప్రసాదించారు. ఎంత కరుణో చూడండి స్వామికి అతని పైన. స్వామి తన భక్తులకు గుణపాఠం విచిత్రమైన రీతుల్లో నేర్పేవారు. ఒకసారి 2 భక్తులు పోట్లాడుకుంటుంటే వారిలో ఎక్కువ ఉద్రేకపడుతున్న వాడిని పిలిచి వాడి చేతిలో నల్ల చీమను పెట్టారు. దాని అర్థం మానవుడు కూడా చీమలాగా అన్యోన్య సహకారాలతో జీవితం గడపాలని, వాదులాడుకోవడం తగదని దాని అర్థం అన్నమాట అండి. ఒకసారి ఏమైందంటే స్వామి ఎలా ఉండేదంటే ఆయన చర్యలు, స్వామి తన భక్తుల గుణపాఠం కూడా చాలా విచిత్రమైన రీతుల్లో చెప్పేవారటండి. ఒకసారి 2 భక్తులు పోట్లాడుకుంటున్నారట. వారిలో ఎక్కువ ఒక అతను ఉద్రేకపడుతున్నట్ట ఆ పోట్లాట్లో. అప్పుడు వాడిని పిలిచారట. ఎవరైతే ఆ పోట్లాట్లో ఉద్రేకపడుతున్నారో వాడిని పిలిచి వాడి చేతిలో ఒక నల్ల చీమను పెట్టారటండి. పెట్టి దాని అర్థం ఏంటంటే మానవుడు కూడా చీమలాగా అన్యోన్య సహకారాలతో జీవితాన్ని గడపాలి, వాదులు ఆడుకోవడం తగదు అని చెప్పారట. అన్యోన్యంగా ఉండాలి, అలా వాదులు ఆడుకోకూడదు, ఈ చీమలాగా అన్యోన్యంగా సహకారంతో జీవితాన్ని గడపాలి, అలా వాదులు ఆడుకోవడం తగదు అని చెప్పేసి దానికి ఇండికేషన్ కింద అతని చేతిలో నల్ల చీమను పెట్టారట.
మరొకసారి స్వామి రాజభవనానికి వెళ్ళారట. రాజు తగిన సత్కారాలతో స్వామిని ఆహ్వానించి పూజా గృహం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఒక ఉయ్యాల బల్ల మీద కూర్చున్నారు. ఆ సమయంలో పూజారి పూజ కోసమని గంధపు చెక్కను అరగదీస్తున్నాడు. మరొకసారి ఏమైందిట, స్వామి రాజభవనానికి వెళ్ళారట. రాజు తగిన సత్కారాలతో స్వామిని ఆహ్వానించి పూజా గృహం దగ్గరికి తీసుకెళ్ళారట. తీసుకెళ్తే వాళ్ళిద్దరూ ఒక ఉయ్యాల బల్ల మీద కూర్చున్నారట. ఆ సమయంలో పూజారి పూజ కోసం ఏం చేశారట, గంధపు చెక్కను అరగదీస్తున్నట్ట. ఆ సమయంలో ఒక ఎలుక వచ్చి దేవుడికి పెట్టిన దీపంలోని నేతిని తాకింది. పూజారి ఆవేశంతో ఆ ఎలుక మీద గంధపు చెక్క విసిరాడు. పాపం ఆ ఎలుక అది తగిలిన వెంటనే చచ్చిపోయింది. అయ్యయ్యో, అతను ఆవేశంగా ఏం చేశాట, ఆ ఎలుక మీదేమో వెంటనే ఆ గంధపు చెక్క అరగతీస్తున్నాడు కదండి, చేతిలో అది ఉంది, ఆ గంధపు చెక్క కాస్త విసిరాట. పాప ఎలుక తగిలి వెంటనే చచ్చిపోయిందట. పూజారి కోపంతో తగిన శాస్తి అయింది అంటూ ఆ ఎలుకని తోక పట్టుకొని బయట పారవేయడానికి తీసుకుపోతున్నాడు. స్వామి పూజారిని పిలిచి ఆ చచ్చిన ఎలుకను తనకిమ్మని గద్దించారు. వెంటనే ఆ చచ్చిన ఎలుకని ఇలా ఇవ్వి అని చెప్పి స్వామి గద్దించారట. స్వామి ఆ ఎలుకను తన చేతిలోకి తీసుకుని ఉయ్యాల బల్ల గొలుసులోని ఒక రంధ్రంలో నుండి అటు ఇటు 4 సార్లు తీశారు. తరువాత దానిని తన చేతిలో ఉంచుకొని బొజ్జగిస్తూ లేమ్మా లే, ఇక వెళ్ళు అన్నారు. వెంటనే ఆ ఎలుకకు ప్రాణం వచ్చి ఆయన చేతిలోంచి దూకి పారిపోయింది. రాజు పూజారి ఆశ్చర్యపోయారు. స్వామి చర్య పూజారికి చెప్పకనే బుద్ధి చెప్పింది. తప్పు కదండి, అంత ఉద్రేకంతో దాన్ని చంపేసేయడం. అదేదో దీపంలో నూనె తాగి పాపం అది వెళ్ళిపోతుంది. దాన్ని ఊరుకోక దాన్ని అంతలాగా చచ్చేలా చంపేసేట కోపంతో. దాంతో అది చనిపోయింది. స్వామి అక్కడ ఉన్నారు కూడాను. అది అలా చేత్తో ఇట్లా పట్టుకుని తీసుకెళ్తుంటే అది గద్దించారట స్వామి. ఆ ఎలుకను వెంటనే చేతిలోకి ఇలా తీసుకురా అని చెప్పి దాని చేతిలోకి తీసుకుని ఉయ్యాల బల్ల గొలుసులో నుంచి ఒక రంధ్రంలో అటు ఇటు 4 సార్లు తీసారట. తర్వాత దాన్ని చేతిలో ఉంచుకుని బొజ్జగిస్తూ లేమ్మా లే, ఇక వెళ్ళు అన్నారట. వెంటనే ఆ ఎలుకకు ప్రాణం వచ్చి ఆయన చేతిలోంచి దూకి పారిపోయిందట. రాజు పూజారి వెంటనే ఆశ్చర్యపడ్డారు. అంటే చనిపోయిన ఆ ఎలుకనుకు మళ్ళీ బతికించారంటారు. స్వామి చర్య పూజారికి చెప్పకనే బుద్ధి చెప్పింది అనమాట. రాజుగారి కొలువులో పనిచేసే అప్పాసాహెబ్ మోని స్వామిని దర్శించేవాడు. యుక్త వయసు వచ్చిన తన కూతురు జమునాబాయికి ఎంత ప్రయత్నించినా పెళ్లి సంబంధం కుదరలేదని అతని చింత. తన కూతురు యుక్త వయసుకు వచ్చింది, అయినా సరే ఎంత ప్రయత్నించినా సరే పెళ్లి సంబంధం మాత్రం కుదరలేట. అది అతనికి చాలా బాధగా ఉండేది. అది అతని చింత అనమాట. ఒకరోజు అతను తన కోరికని స్వామికి నివేదించగా ఆయన అన్నారు, భయం ఎందుకు, మేము ఒక సంబంధం కుదిర్చాము, అతడే ఖాండియా అన్నారట. ఖాండియా అంటే ఖండేరావు అనే పేరుకు రూపాంతరం. ఆ తర్వాత కొద్ది రోజులకే బరోడా రాజైన ఖండేరావుతో ఆమెకు వివాహం అయ్యింది. ముందే చెప్పేశారు చూడండి, ఖాండియా అంటే ఖండేరావు అని అర్థం అంట. తర్వాత బరోడా రాజైన ఖండేరావుతో ఆమెకు వివాహం అయింట, పేరు కూడా చెప్పేశాడు చూడండి. అప్పాసాహెబ్ సమస్య తీరడమే కాక రాజుగారు అల్లుడు కావడంతో ఆయన కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగాయి. నమ్మిన వారికి నమ్మినంత. స్వామిని నమ్ముకోవడం వల్ల రాజుగారు అల్లుడుగా వచ్చారు చక్కగాను. అది చూడండి, నమ్ముకుంటే అది నమ్మిన వారికి నమ్మినంత అని రాశారు. అది అతనికి మంచి కీర్తి కూడా కలిగిందనమాట, రాజుగారు అల్లుడిగా రావడం వల్ల. అది ఆ అప్పాసాహెబ్కి ఒకసారి టైఫాయిడ్ జ్వరం వచ్చి రోజుకి అతని పరిస్థితి విషమిస్తున్నందువలన స్వామి దర్శనం చేసుకోలేకపోయేవాడు. ఇతనే అప్పాసాహెబ్ అనే అతనికి ఒకసారి టైఫాయిడ్ జ్వరం వచ్చి రోజుకి అతని పరిస్థితి బాగా విషమిస్తోందిట. అందువల్ల స్వామి దర్శనానికి రాలేకపోతున్నాడు అనమాట. కానీ అతడి స్వామిని తలవని క్షణమే లేదు, కానీ స్వామిని అట్లా తలుస్తూనే ఉంటున్నట్ట. ఆ టైఫాయిడ్ జ్వరం వల్ల స్వామి దర్శనానికి రాలేకపోతున్నాడు. అలా స్వామిని తలవని క్షణమే లేట. ఒకసారి స్వామి స్వయంగా అతని ఇంటికి వెళ్ళి అతని ముందు నిలబడ్డారు. ఆ సమయంలో అప్పా స్పృహలో లేకుండా పడి ఉన్నాడు. స్పృహలో లేనంత జ్వరంతో ఉన్నాడు అతను. కానీ స్వామిని తలవని క్షణమే లేదు. స్వామి అతని ఇంటికి వెళ్ళి ఎదురుగుండా నుంచున్నారట. కానీ అతను స్పృహలోనే లేడట. స్వామి తన పాదంతో రోగిని ముమ్మారు తాకి అక్కడే కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు.
ఆయన పాదంతో ఈ అప్పాసాహెబ్ని 3 సార్లు తాకారట. తాకి అక్కడే కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు. ఆ క్షణం నుండి అతనికి జ్వరం తగ్గుముఖం పట్టడమే కాక 3 రోజుల్లో అప్పాసాహెబ్ సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యారు. అంతే, 3 సార్లు ఎప్పుడైతే అతని శరీరాన్ని అలా తాకి కాసేపు కూర్చుని వెళ్ళిపోయారో ఆ క్షణం నుండి అతని జ్వరం నెమ్మదిగా తగ్గుముఖం పట్టేసింట. అంతేకాకుండా 3 రోజుల్లో అప్పాసాహెబ్ సంపూర్ణంగా ఆరోగ్యవంతుడు అయిపోయాట. జ్వరం శుభ్రంగా తగ్గిపోయింట అతనికి. భీమారావు అనే మరో భక్తుడికి తల మీద ఒకవైపు పెద్ద వాపు కనిపించి అది స్థిరంగా నిలిచిపోయింది. భీమారావు అనే భక్తుడికి తల మీద ఒకవైపు పెద్ద వాపు వచ్చిందండి. అదేమో స్థిరంగా నిలిచిపోయింట. చూడడానికి చాలా వికారంగా ఉండడం వలన అతన్ని చూసి అందరూ నవ్వేవారు. ఆ వాపు అలా వచ్చి అలా స్థిరంగా ఉండిపోయింట పాపం. అది చూసి అందరూ నవ్వేవారట. అందుకు భీమారావు లోపల చాలా కుమిలిపోయేవాడు. స్వామికి కాషాయ రంగు పువ్వులంటే ఎంతో ప్రియమని అతనికి తెలుసు. ఒకరోజు అటువంటి పువ్వులు తీసుకుని స్వామిని దర్శించాడు. అందరూ అతను చూసి నవ్వుతూ ఉండేవారు. పైన పాపం తల మీద ఆ వాపు వచ్చి చూడడానికి వికారంగా ఉండేవాట, అందవికారంగా. అందువల్ల అందరూ అతను చూస్తూ నవ్వుతూ ఉండేవారట. అతను లోపల చాలా కుమిలిపోయేవాట. స్వామికేమో కాషాయ రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం కదా అని చెప్పేసి తెలిసి అటువంటి పువ్వులు తీసుకుని కాషాయ రంగు పువ్వులు స్వామిని దర్శించాట. స్వామి అతనిని చూస్తూనే నవ్వి, ఇదిగో 2 తలల మనిషి వస్తున్నాడు అన్నారట. ఆ వాపు ఉంది కదా అతన్ని, అందుకని స్వామి అన్నారట అతను చూస్తూ, అదిగో 2 తలల మనిషి వస్తున్నాడు అన్నారట. తాను నమ్ముకున్న స్వామి కూడా తనను ఎగతాళి చేయడం చూసి అతను మరీ బాధపడ్డాడు. ఇదేంటి అందరూ అంటే అన్నారు, నేనేమో స్వామిని నమ్ముకున్నాను, స్వామి కూడా నన్ను ఇలా ఎగతాళి చేస్తున్నారేంటి, నమ్ముకున్న స్వామి కూడా నన్ను 2 తలల మనిషి అంటున్నారే అనేసి బాధపడ్డాట. మనసులోనే తన బాధను ఆయనకి నివేదించుకున్నాడు. మనసులోనే స్వామితో ఆ బాధ అంతా చెప్పుకున్నట్ట. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం స్వామి అతని కలలో కనిపించి అతని తల మీద వాపును స్పృశించారు. కొద్ది రోజులైందట. తర్వాత ఓ రోజు ఏమైందిట, మధ్యాహ్నం అతను పడుకున్నప్పుడు అతని కలలో స్వామి కనిపించారట. అతని తల మీద వాపుని చేత్తో ఆయన స్పృశించారట. అలాగా వెంటనే అతనికి మెలకు వచ్చింట. అతని ఆశ్చర్యానికి మేరలేదు. ఆ వాపంతా పోయి దాని తాలూకు చర్మం వదులుగా వేలాడుతున్నది. నిజంగానే ఆ వాపంతా పోయిందటండి. కలలో స్పృశించారు ఇట్లా పట్టుకుని ఆయన్ని. అతనికి నిజంగానే లేచేసరికి ఆ వాపంతా పోయి ఆ చర్మం ఉంటుంది కదా, ఆ వాపు పోతే ఆ చర్మం మిగిలిపోయిన చర్మం అంతా అది వేలాడుతుందట. పట్టలేని సంతోషంతో స్వామి దగ్గరికి పరిగెత్తాడు. అతనికి ఆ సంతోషం పట్టలేక స్వామి దగ్గరికి పరిగెత్తాట. స్వామి చిరునవ్వు నవ్వారు. ఎప్పుడూ తనను అలా కాపాడుతుండమని భీమారావు స్వామిని ప్రార్థించాడు. స్వామి మీరు ఎప్పుడు నన్ను ఇలాగే కాపాడాలి అని చెప్పేసి ఆ భీమారావు అట్లా ప్రార్థించాట. వెంటనే స్వామి అభయం ఇచ్చి విభూతి పెట్టి పంపారు. స్వామి అతనికి అభయం ఇచ్చి విభూతి పెట్టారట. ఆ విభూతిని వారి ఆజ్ఞ ప్రకారము తీర్థంలో కలిపి పైన రాస్తుంటే 4 రోజుల్లో ఆ చర్మం ఎండి రాలిపోయి మామూలు చర్మం వచ్చింది. అతను ఏం చేశాట, ఆ విభూతిని ఏం చేశాట, ఆయన ఆజ్ఞ ప్రకారం తీర్థంలో కలిపి పైన అలా రోజు రాస్తున్నట్టండి. తీర్థంలో కలిపి ఆ విభూతి ఇచ్చారు కదా స్వామి, దాన్ని రోజు తీర్థంలో కలిపి రోజు పైన రాస్తుంటే 4 రోజుల్లో ఆ వేలాడుతున్న చర్మం ఉంది కదా, అది ఎండి రాలిపోయి మామూలుగా చర్మం వచ్చేసిందిట. ఆ చర్మం కూడా పోయిందిట. ఇట్లా వేలాడుతున్న చర్మం పోయి చక్కగా నీట్గా అయిపోయింది. కానీ స్వామి ఆ 2 తలలవాడు అని అన్నారే కానీ ఆయనకి ఎంత కరుణో చూడండి. మిగతా వాళ్ళు అన్నదానికినో ఆయన అన్నదానికి ఎంత తేడా ఉందో చూడండి. ఈయనేమో కరుణామూర్తి, ఈయన మిగతా వాళ్ళేమో ఎగతాళిగా అన్నారు ఆ మాటలు. అది అంత తేడా ఉంది ఇద్దరికి. ఒక రాత్రి భక్తులంతా కూర్చుని ఉండగానే స్వామి నిద్రపోయారు. ఒక రాత్రి ఏమో భక్తులందరూ కూర్చుని ఉన్నారు, స్వామి నిద్రపోయారు. నిద్ర గాఢంగా పట్టిందేమో గుర్రు పెట్టారు. స్వామి గుర్రు పెట్టి నిద్రపోయారట. గోవిందరావు అనే ఒక భక్తుడికి ఒక పెద్ద సందేహం కలిగింది. సరే, గోవిందరావు అనే భక్తుడు ఉన్నాడు. అతనికి ఒక పెద్ద సందేహం వచ్చింట. పరిపూర్ణుడైన యోగికి నిద్ర లేదని శాస్త్రం చెబుతుంది. అంత గాఢంగా నిద్రపోతూ గురక పెట్టే స్వామి యోగి ఎలా అవుతారో సందేహం. అసలు యోగులకి నిద్ర ఉండదంటారు కదా,
మనకి లీలామృతంలో కూడా ఉంటుంది కదా, కళ్ళు తెరిచి నిద్రించగల వాళ్ళకే సాధ్యం అని చెప్పి. అలాగా ఆ యోగికి నిద్ర లేదని శాస్త్రం చెబుతుంది కదా. ఇంత గాఢంగా నిద్రపోతూ గురక పెట్టే స్వామికి, యోగికి ఇది ఎలా అవుతారు, ఈయన యోగి ఎలా అవుతారు అనేసి ఆ గోవిందరావు అనేది సందేహం వచ్చింట. అతని మనసులో సందేహం తలెత్తిన మరుక్షణమే స్వామి కళ్ళు తెరిచి, ఒరే కంసాలి అటువంటిది ఏమీ లేదు అని మరుక్షణమే గుర్రు పెట్టి నిద్రపోయారు. వెంటనే లేచారట స్వామి. అతని మనసులో సందేహం అలా వచ్చిందో లేదో, తలెత్తిందో లేదో, మరుక్షణమే స్వామి కళ్ళు తెరిచి, ఒరే కంసాలి అటువంటిది ఏమీ లేదు అని మరుక్షణమే గుర్రు పెట్టి నిద్రపోయారు. లేచి సమాధానం చెప్పి మళ్ళీ ఆయన గుర్రు పెట్టి నిద్రపోతున్నారట. ఆయన నిద్రపోతున్నారా లేదా, అది అక్కడ అటువంటి యోగుల నిద్ర అంటే అలా ఉంటుందండి. అది మన నిద్రకేనో యోగుల నిద్రకే అది తేడా. స్వామికి నటన అంటే అస్సలు గిట్టేది కాదు. అలా నటించేవాళ్ళు అంటే స్వామికి అస్సలు గిట్టేది కాదండి. కృత్రిమత్వం అంటే అంతే. కృత్రిమత్వం అసలు స్వామినే కాదండి, అసలు మహాత్ములకి, భగవంతుడికి ఎవ్వరికి నచ్చదు. ఆ కృత్రిమత్వం అన్న, నటన అన్న చాలా అసహ్యం వాళ్ళకి అసలు నచ్చదు. స్వామి గణపతిరావు జోషి ఇంట్లో కూర్చుని ఉండగా తిలకం, మాల, వీణ ధరించి ఒక సాధువు కబీర్ సాంప్రదాయానికి చెందినవాడు భిక్షకొచ్చాడు. సరే, అక్కడ ఏమైందంటే గణపతిరావు జోషి ఇంట్లో కూర్చుని ఉండగా తిలకం పెట్టుకొని, మాల వేసుకొని, వీణ ధరించి ఒక సాధువుటండి కబీర్ సాంప్రదాయానికి చెందినవాడు భిక్షకొచ్చేట. అతను పాడే పాటలకు పల్లవి అని చెబుతున్నాడు ఆ సాధువు. సాధువు అన్న చరణం. సామాన్య ప్రజలు అతని వేషం, భాష చూసి ఇది పల్లవి, చరణం అని చెప్తున్నట్ట. సామాన్య ప్రజలు అతని వేషం, భాష చూసి అతను గొప్ప సాధువని నమ్మి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారు. అతన్ని చూసి వేషము, భాష ఇవన్నీ చూసి అమ్మో ఇతను చాలా గొప్ప సాధువు అని చెప్పి నమ్మి అతనికి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారు ప్రజలందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ. అతన్ని చూస్తూనే స్వామి కొన్ని భంగిమలతో ఆ సాధువు శీలం లేనివాడని వ్యక్తం చేశారు. అతని క్యారెక్టర్ సరైనది కాదు అని చెప్పేసి సాధువు కొన్ని భంగిమలతో అతని క్యారెక్టర్ గురించి చెప్పారట. తరువాత విచారించినప్పుడు అందరికీ తెలిసింది అతనికి ఒక ఇల్లాలితో అక్రమ సంబంధాలు ఉన్నట్లు. అది పైకి మాత్రం వేషం మాత్రం అతనిది ఒక సాధువు వేషం, కానీ అతని క్యారెక్టర్ మాత్రం సరైనది కాదనమాట. కానీ అందరూ అది తెలియక అతని కాళ్ళ మీద పడి నమస్కారాలు పెడుతున్నారు. కానీ అది స్వామికి తెలుసు, అతను ఎట్లాంటి వాడు అనేది స్వామికి తెలుసు. స్వామి కొన్ని భంగిమలతోటి అతన్ని శీలం లేనివాడు అని చెప్పేసి వ్యక్తం చేశారటండి. అది తర్వాత విచారించినప్పుడు అందరికీ తెలిసిందట అతను ఎవరో ఇల్లాలితోటి అక్రమ సంబంధాలు ఉన్నట్టుగా అది బయటపడిందటండి. అది పైకేమో కృత్రిమత్వం అనమాట. వేషంలో మాత్రమే సాధువు, నిజానికి అతనికి అలాంటి క్యారెక్టర్ అతనిలో లేదు, కృత్రిమత్వం. అది అలాంటివి మహాత్ములకి నచ్చవు. అది చెప్పేది అలా కృత్రిమంగా ఉండడం అంటే వాళ్ళకి నచ్చదు అనమాట. అది బాబా సబ్బీస్ మొదట శ్రీ మాణిక్య ప్రభు గారి భక్తుడు అనమాట అండి. ఒకప్పుడు మాణిక్య ప్రభు అతనికి అక్కలకోట స్వామిని చూపించి ఆయనే నీ గురువు అని చెప్పారు. అప్పటి నుంచి అచంచల భక్తి విశ్వాసాలతో అతను స్వామి సేవ చేసుకుంటుండేవాడు. బాబా సబ్బీస్ మొదటి శ్రీ మాణిక్య ప్రభు గారి భక్తుడండి. ఒకప్పుడు మాణిక్య ప్రభు అతనికి అక్కలకోట స్వామిని చూపించి మాణిక్య ప్రభు గారు చెప్పారట. ఒకప్పుడు మాణిక్య ప్రభు అతనికి అక్కలకోట స్వామిని చూపించి ఆయనే నీ గురువు అని చెప్పారట. అప్పటి నుంచి అతను అచంచల భక్తి విశ్వాసాలతో అతను స్వామి సేవ చేసుకుంటూ ఉండేవాటండి. సబ్బీస్ బావగారు ఒక గొప్ప పౌరాణికుడు, కానీ అతడికి స్వామి యందు భక్తి గౌరవాలు లేవు. ఇతని బావగారు ఒక అతను ఉన్నట్టండి. అతను పౌరాణికుట్ట, కానీ అతడికి స్వామి యందు భక్తి గౌరవాలు లేవుట. ఒకసారి అతని పురాణ కాలక్షేపానికి స్వామి కూడా హాజరయ్యారు. అది అవకాశం తీసుకొని స్వామిని వ్యంగ్యంగా విమర్శిస్తూ నిజమైన సాధువులకు పట్టుపాన్పులు అవసరం లేదన్నాడు. సరే, స్వామి మీద అతని గౌరవం లేదు కదా. ఒకసారి ఇతను పురాణ కాలక్షేపం ఏదో చేస్తున్నాడు, పురాణ కార్యక్రమం ఏదో చేస్తుంటే అక్కడికి స్వామి వచ్చారట. సరే, ఇంకా స్వామి దొరికారు కదా అనే అవకాశంగా తీసుకుని స్వామిని వ్యంగ్యంగా విమర్శిస్తూ
నిజమైన సాధువులకు పట్టుపాన్పులు అవసరం లేదు అన్నట్టు. స్వామి సహజంగా ఒక గోనె పట్ట మీద పడుకునేవారు. బాబా సబ్బీస్ భక్తితో పట్టుపాన్పు సమర్పించినప్పటి నుండి స్వామి దాని మీద నిద్రించడం మొదలెట్టారు. నిజానికి స్వామి ఏమి పట్టుపాన్పుల మీద పడుకోరండి, ఓ గోనె పట్ట మీద పడుకునేవారు. కానీ బాబా సబ్బీస్ ఏమో భక్తితో పట్టుపాన్పు ఆయనకి సమర్పించాడు స్వామికి. అప్పటి నుంచి దాని మీద పడుకుంటున్నారు ఆయన. నిజానికి జరిగింది అది. ఆయన పడుకునేది ఒక గోనె పట్ట మీద పడుకునేవారు. పౌరాణికనే వ్యాఖ్య దీని గురించే. తాత్కాలికంగా స్వామి ఊరుకున్నారు. సరే వాడు ఏదో అంటున్నాడులే అని చెప్పి తాత్కాలికంగా ఊరుకున్నారు. మరొక రోజు సాయంత్రం స్వామి పౌరాణికుని తోడు తీసుకుని ఒక అడవి మధ్యలో ఉన్న కొండపైకి వెళ్ళారు. అది చలికాలం. సూర్యాస్తమ సమయం అయ్యేసరికి చలి దుర్భరమైంది. పౌరాణికుని పళ్ళు కొట్టుకోవడం మొదలెట్టాయి. ఆ పౌరాణికుని తీసుకుని సూర్యాస్తమ సమయానికి ఒక కొండపైకి తీసుకెళ్లారటండి. అప్పటికప్పుడు ఊరుకున్నారు. ఊరుకున్న తర్వాత ఆ పౌరాణికుని తీసుకుని ఒక కొండపైకి తీసుకెళ్లారు. అడవి మధ్యలో ఉన్న కొండపైకి వెళ్ళారట. అదేమో చలికాలం. సూర్యాస్తమ సమయానికి చలి దుర్భరంగా ఉందట. వెంటనే ఆ పౌరాణికుని పళ్ళు కొట్టుకోవడం మొదలైంట. చలికి ఎలా ఉంటుందండి, గజగజ వణుకుతారు కదా, ఆ పౌరాణికుడు ఇంకా వణకడం మొదలెట్టేట. చిరునవ్వుతో స్వామి అతన్ని చూస్తూ అక్కడ ఉన్న బండ మీద వాళ్ళు నిశ్చింతగా నిద్రపోయారు. అంతటి చలిలో ఆ కొండ మీద, ఆ అడవిలో ఆ కొండ మీద ఒక బండ ఉంది, చల్లగా ఉంది బండ. అంతటి చలిలో ఆయన బండ మీద ఆయన ఏమీ కౌపీనం తప్ప ఆయనకి ఏమి ఉండవు. ఆ బండ మీద హాయిగా నిశ్చింతగా నిద్రపోయారట. బండ మీద పైగాను. ఈయన ఏమన్నాడండి, పట్టుపాన్పుల మీద పడుకోవడం ఏమిటంటే వ్యంగ్యంగా అన్నాడు కదా. ఆయన బండ మీద హాయిగా నిద్రపోయారట. ఒంటి నిండా గుడ్డ ఉండి కూడా పౌరాణికుడు కాళ్ళు పొట్టలో పెట్టుకుని పడుకున్నాడు. ఇతనికేంటి ఒంటి నిండా శుభ్రంగా బట్టలు ఉన్నాయి, అయినా సరే కాళ్ళు పొట్టలో పెట్టుకుని గజగజగజ వణుకుతూ పడుకున్నాడు. స్వామి ఏమో హాయిగా బండ మీద కౌపీనం వేసుకుని బండ మీద పడుకున్నారన్నమాట. కౌపీనం తప్ప మరో ఆచ్ఛాదన లేని స్వామి కఠినమైన నేల మీద నిశ్చింతగా నిద్రపోతున్నారు. కాసేపటికి చలికి తట్టుకోలేక స్వామిని నిద్రలేపన ధైర్యం చాలక పౌరాణికుడు లోపల మొరపెట్టుకున్నాడు. తక్షణమే స్వామి తాను పడుకున్న బండ మీద నుండి లేచి, చూసావుగా మా పట్టుబరుపు అన్నారు. అప్పటికి కానీ స్వామి చెప్పదలిచిన విషయం అతనికి అర్థం కాలేదు. వెంటనే స్వామి ఇంక మొరపెట్టుకున్నట్ట, బాబోయ్ స్వామి నా వల్ల కాదు, చలి నేను తట్టుకోలేను బాబోయ్ అని లోపల అన్నాక అప్పుడు ఇంక ఆయన లేచి అన్నారట, చూసావా మా పట్టుపరుపు అన్నారట. అప్పటి కానీ స్వామి చెప్పదలిచిన విషయం ఏమిటో అతనికి అర్థం కాలేదట. సబ్బీ సమర్పించిన పట్టుపరుపును, కొండ మీద బండను సమానంగా అనుభవించిన స్వామి పాదాలంటే క్షమాపణ వేడాడు. ఆ రెండు ఆయనకి సమానమే. గుర్తుందండి, ఆ తినుబండరాలు పట్టుకొస్తే ఈయనకి యోగేమిటి, ఈ తినుబండరాలు ఈయనకి అన్నీ కావాలా అని ఒక భక్తులు అనుకుంటే అప్పుడు పచ్చిమిరపకాయలు తెప్పించి ఆయన చక్కగా తినేసి మంచినీళ్ళు తాగుతారు. సమాధానం చెప్పారు చూసారా. అలాగే ఇది కూడా పట్టుపరుపులేంటి ఈ స్వామికి అంటూ వ్యంగ్యంగా మాట్లాడేసరికి వెంటనే ఆయన తీసుకెళ్ళి చూపించారు అక్కడ పడుకొని ఓ బండ మీద, అంతటి చల్లిలోను కౌపీనంతో. అలా అనమాట. స్వామి పాదాలంటే క్షమాపణ వేడాడు పౌరాణికుడు. సత్పురుషుల నింద ఆధ్యాత్మిక జీవితానికి తీరని విఘాతం. చాలా ఇంపార్టెంట్ అండి. సత్పురుషుల నింద నేను ఇక్కడ అండర్లైన్ చేసుకుంటున్నాను ఇది, అది అందుకని ఆగాను. చాలా ఇంపార్టెంట్ అండి. అందులో చదివేటప్పుడు అందరూ అండర్లైన్ చేసుకోండి ఇది. సత్పురుషుల నింద ఆధ్యాత్మిక జీవితానికి తీరని విఘాతం. ఇది చాలా ముఖ్యమైన అంశం అనమాట అండి. అలా తెలిసి తెలియకుండా నింద వేసేయకూడదు అట్లాగా మహాత్ముల గురించి. అది తెలుసుకొని మాట్లాడాలి ఏదైనా సరే, చాలా జాగ్రత్తగా. సత్పురుషుల నింద ఆధ్యాత్మిక జీవితానికి తీరని విఘాతం. స్వామి పౌరాణికునికి చెప్పిన గుణపాఠం అతని మీద ప్రేమ వల్లనే. అతనికి తెలియడం చూసారా, తర్వాత ఎంత బారాశారు. స్వామి పౌరాణికుని చెప్పిన గుణపాఠం అతని మీద ప్రేమ వల్లనే. ఆయన ఏదో చాటుకోవాలని కాదండి, అతని మీద ప్రేమ వల్లనే. లేకపోతే ఇతని ఆధ్యాత్మిక జీవితానికి తీరని విఘాతం అది. ఇతను ఫ్యూచర్లో ఇంకా స్పిరిచువల్గా ముందుకెళ్ళలేడు, అది విఘాతం అవుతుంది ఇతనికి. స్వామి పౌరాణికునికి చెప్పిన గుణపాఠం అతని మీద ప్రేమ వలన, అతని మీద ప్రేమ లేకపోతే తన ఆధ్యాత్మిక జీవితానికి విఘాతం అయిపోతుంది. అందుకే చెప్తున్నారు ఇతను స్పిరిచువల్గా ఇంకా ముందుకి ఎదగలేడు. స్వామి మీద అలాంటి శంక వచ్చేసింది అనుకోండి, ఎట్లా పెడతాడు స్పిరిచువల్గా? ఇప్పుడు బాబా మీద ఒక శంక వచ్చింది,
మాస్టర్ గారి మీద ఒక శంక వచ్చింది మనకి, అట్లాంటి ఏదో దురభిప్రాయం మనకు వచ్చేసింది అనుకోండి, ఎట్లా వెళ్తారు, ముందుకు ఎట్లా వెళ్తాం? వారే తీర్చాలి ప్రేమతోటి, అంతే కదండి. ఆ గుణపాఠం ఎందుకు చెప్పాలి? ప్రేమ వల్లనే, ప్రేమతోటే గుణపాఠం చెప్తారు. తెలుసుకుంటే అప్పుడు స్పిరిచువల్గా మళ్ళీ మనం ముందుకెడతాం, వాళ్ళని శరణు వేడుకొని మళ్ళీ మనం ముందుకెడతాం తెలుసుకొని. అదనమాట అండి. చాలా బాగుంది చూసారా, లాస్ట్ చాలా అద్భుతంగా ఉంది ఇది. అది చాలా బాగుంది చరిత్ర. అంటే మనకి మహనీయుల గురించి సరైన అవగాహన రావాలంటే మాత్రం స్వామి సమర్థ చరిత్ర చదివి తీరవలసిందేనండి, ఖచ్చితంగా చదివి తీరాలి. ఈ చరిత్ర మాత్రం చదివితే సరైన అవగాహన వస్తుంది. దత్తావతారాల గురించి, మహాత్ముల గురించి సరైన అవగాహన రావాలంటే మనం అక్కలకోట స్వామివారి చరిత్ర ఖచ్చితంగా చదవాలి. అది ఇంకా మిగిలింది మనం సోమవారం చదువుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.